వరకు ఆ గిఫ్ట్స్ పోతాయి అంతే. ఓకేనా? సో ఇన్‌స్టాలో బుక్ చేసేటప్పుడు మీకు నేనొక విషయం చెప్తాను. ఈ ఇన్‌స్టాలో వచ్చేసి కొన్ని శారీస్ మేడం గారు పెడుతున్నారు. ఆ శారీస్ క్వాలిటీ బాలేకపోయినా గూడా 1000 అబోవ్ సేల్ చేస్తున్నారు. రూ. 1000 అబోవ్ సేల్ చేసి ఆహ్, పెడితే మీకేంటి లాభం? ఇప్పుడు నేను కొంటాను. కొని తర్వాత అది క్వాలిటీ 1000 రేంజ్‌లో లేదు. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ నీ దగ్గర కొంటానా నేను? కొనను. సో, దాని రేంజ్ ఎంత ఉందో దానికంటే ఒక రూ. 50, రూ. 100 మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోండి. అంతవరకే కరెక్ట్. కానీ మీరు 500 శారీ తీసుకొని రూ. 1000కి సేల్ చేసి ఇదంతా చేయకండి దయచేసి. ఎందుకంటే దెబ్బతింటారు లైఫ్‌లో. మీరు లాంగ్ రన్‌లో పోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. కొంచెం రీజనబుల్‌గా సేల్ చేసుకోండి. నేను చూసాను ఇన్‌స్టాలో చాలామంది పెడుతున్నారు వీడియోస్. 1000 అబోవ్. 1000 అబోనే ఉంటున్నాయన్నమాట కొన్ని. అని మాట్లాడేవాళ్ళు మెయిన్‌గా అలా రూ. 1000 అబోవ్ సేల్ చేస్తున్నారు. తప్ప అమ్మా అలా చేయకండి. ఆ శారీ ఎంత ఉంది? ఆ కాస్ట్ కంటే కొంచెం ఎక్కువ వేసుకొని సేల్ చేసుకోండి దయచేసి. కొన్న తర్వాత అది బెడిసి కొట్టిందంటే నెక్స్ట్ టైం మీ దగ్గరకు రారు కొనడానికి. అర్థమైందా? ఆ!